అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్తో ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై సంతకాలు పూర్తయిన వెంటనే వాణిజ్య నౌకల కోసం హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరుస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి నేను పూర్తి అధికారం ఇస్తున్నాను. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ నావికా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయడానికి కూడా అధికారం ఇస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా సముద్ర రవాణా, ఇంధన రవాణాను పునఃప్రారంభించనున్నట్లు కూడా ట్రంప్ సంకేతం ఇచ్చారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజన్లను ప్రారంభించండి, చమురు ప్రవహించనివ్వండి అని ఆయన సోషల్ మీడియాలో రాశారు. అయితే ట్రంప్ తన ప్రకటనలో ఒప్పందం గురించి కానీ, అందులోని చర్యల అమలు గురించి కానీ అదనపు వివరాలు అందించలేదు. తీవ్రమైన చర్చల అనంతరం అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందానికి వచ్చాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈరోజు తెల్లవారుజామున ప్రకటించారు. తీవ్రమైన చర్చల అనంతరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నామని షరీఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. లెబనాన్తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఇరుపక్షాలు ప్రకటించాయని ఆయన తెలిపారు. అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లో జరగనుందని షరీఫ్ తెలిపారు. కాగా శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన వెలువడడంతో చమురు మార్కెట్లు కొంత శాంతించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాలతో అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తన విమర్శలను తీవ్రతరం చేశారు. ఈ వివాదానికి బాధ్యులైన వారు ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటును ప్రకటించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆలయ నిధుల చుట్టూ ఉన్న వివాదం మూలాలను ప్రశ్నించేలా అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఈ కుట్ర మూలాలు ఎంతో దూరంలో లేవు, కాబట్టి నిజాన్ని వెలికి తీయాలంటే చర్యలు తీసుకోవడానికి మరెక్కడికి వెళ్ళనవసరం లేదని అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో రాశారు. అధికారులపై మరో విమర్శ చేస్తూ పోలీసులు దోషులను గుర్తించలేకపోతే మేము సహాయం చేయగలమని ఆయన పేర్కొన్నారు. అయితే యాదవ్ ఏ వ్యక్తి లేదా సంస్థ పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన వ్యాఖ్యల లక్ష్యం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగాయి. రామమందిర ట్రస్టు విరాళాల నిర్వహణ, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపే ముందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో పెరుగుతున్న వివాదం, ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ కోరుతూ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్వయంగా చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం వాస్తవాలను ధృవీకరించడం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం, రామమందిర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలను పరిష్కరించడం ఈ విచారణ లక్ష్యం. ఈ సిట్ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్, పంత్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఉన్నారు. రామ మందిరానికి భక్తులు విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయలు మాయమయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించిన తర్వాత ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లక్షలాది మంది భక్తులకు ఈ విషయం అత్యంత సున్నితమైనది అని పేర్కొంటూ దీనిపై సుమోటోగా విచారణ చేపట్టాలని ఆయన న్యాయస్థానాలను కోరారు. అలాగే ఆలయ ట్రస్టు ప్రభుత్వం 2 మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు ట్రస్టు నుండి తీవ్రమైన ప్రతిస్పందనను రేకెత్తించాయి. ఈ మేరకు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆర్థిక అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చారు. అంతర్గత ఆడిట్లు ఇప్పటికే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆడిట్ ప్రక్రియలో ట్రస్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఇద్దరూ క్రమం తప్పకుండా పాల్గొంటున్నారని, నిధులు గల్లంతయ్యాయన్న ఆరోపణలకు మద్దతిచ్చే ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదని ఆయన అన్నారు. విరాళాల డబ్బు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల గురించి తనకు తెలుసునని మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పేర్కొనడంతో ఈ వివాదం మరింత ముదిరింది. కానీ ఆయన వివరాలను బహిరంగంగా వెల్లడించడానికి నిరాకరించారు. మరోవైపు సీనియర్ బీజేపీ నాయకుడు రజనీష్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ ట్రస్టు ఆర్థిక వివరాలు, విరాళాలు, ఖర్చులు, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, భూ లావాదేవీల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న రాజకీయ దుమారం మధ్య దేశంలోని అత్యంత ముఖ్యమైన మత సంస్థలలో ఒకటైన దీని నిర్వహణపై వాస్తవాలను నిర్ధారించడానికి, వదంతులను తొలగించడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సిట్ విచారణ సహాయపడుతుందని ట్రస్టు స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతుండడం, ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించడంతో రామ మందిర ప్రాజెక్టుకు ఉన్న మతపరమైనటువంటి రాజకీయ ప్రాముఖ్యత దృష్ట్యా రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు ప్రజల దృష్టిని గణనీయంగా ఆకర్షించే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 3 భారత నావికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల అమెరికా చేసిన ప్రకటనలపై ప్రభుత్వం స్పందించిన తీరును లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గట్టిగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రధాని భారతదేశ ప్రయోజనాలను కాపాడడానికి బదులుగా ఒక విధేయ సేవకుడిలా వింటూ బయటి ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపిస్తూ
ఆయన రాజీ పడ్డ ప్రధానిలా ప్రవర్తిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత నావికుల మృతి తర్వాత అమెరికా నుండి విచారం కానీ క్షమాపణ కానీ లేవని, దానికి బదులుగా ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారని రాహుల్ గాంధీ ఎక్స్లో రాశారు. హర్ముజ్ జలసంధిలో పనిచేస్తున్న అమెరికా దళాల ఆదేశాలను వాణిజ్య నౌకలు తక్షణమే పాటించాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఊటంకించారు. అమెరికా సైనిక ఆదేశాలను తక్షణమే పాటించండి, ఎలాంటి ఉల్లంఘనను సహించబోము అని అమెరికా కమ్యూనికేషన్ ధోరణిని ఉటంకిస్తూ ఒక సార్వభౌమ దేశానికి ఇది ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఓమన్ తీరంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సైనిక చర్యలలో 3 భారతీయ నావికులు మరణించడాన్ని భారత్ నిరసించిన తర్వాత పెరుగుతున్న దౌత్యపరమైన ఘర్షణల మధ్య ఈ వివాదం తలెత్తింది. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యను సమర్థించలేమని పేర్కొంటూ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇప్పటికే భారతదేశం తరఫున అభ్యంతరాన్ని తెలియజేశారు. అలాగే అధికారికంగా నిరసన తెలియజేయడానికి అమెరికా దౌత్య ప్రతినిధులను పిలిపించారు. అయితే ఈ ప్రాంతంలో ఆంక్షలను అమలు చేయడానికి ఇరాన్ చమురు రవాణాను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తమ బలగాలు జారీ చేసిన సూచనలు అన్ని నౌకలు తప్పనిసరిగా పాటించాలని అమెరికా వాదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై స్పష్టత కోరుతూనే జయశంకర్ రూబియోల మధ్య ప్రత్యక్ష సంభాషణలతో సహా పలు స్థాయిలలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఇప్పటికే సున్నితంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మరింత ఒత్తిడిని పెంచాయి. ఈ ప్రాంతంలోని విస్తృత వ్యూహాత్మక పోటీల్లో సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.